ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ క్వాంటమ్ ఐటీ ఇన్నోవేషన్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గైస్ వన్స్ మీరు యొక్క నోటిఫికేషన్కి సెలెక్ట్ అయ్యారంటే మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకు 10,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 20,000 to 23,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీక్లీ 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. గైస్ చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లెట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు క్వాంటమ్ ఐటీ ఇన్నోవేషన్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి వెరీ రీసెంట్గా ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జాబ్స్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి మనకు రిమోట్ అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు. మనకైతే ఇక కంపెనీ వల్ల పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇది వచ్చేసి మనకు అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత ఇమీడియట్గా జాయిన్ అయ్యి ఇక వర్క్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టే 2 to 2.5 lakh per annum శాలరీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గైస్ వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు 6 months ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకు 10,000 per month శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వన్స్ యొక్క 6 months ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు శాలరీ కనుక చూసుకుంటే 2 to 2.5 lakh per annum శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే మీకు స్టార్టింగ్ శాలరీ 20,000 to 23,000 per month శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గైస్ వీళ్ళ ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. మీరు వీక్లీ 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 rotational వీక్ ఆఫ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే గైస్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. సో ఇక డిగ్రీ కూడా మీరు 2021, 22, 23, 24 బ్యాచెస్కి అయితే వీళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఏ ఇయర్ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోండి. బట్ మెయిన్గా అయితే ఇక 2021 నుంచి 2024 ఇయర్స్లో పాస్ అవుట్ అయిన వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు లేక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక కంపెనీ గురించి కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇక క్వాంటమ్ ఐటీ ఇన్నోవేషన్ కంపెనీ ఏంటంటే యూఎస్ బేస్డ్ కంపెనీ అనమాట. అంటే ఇక మొబైల్కి సంబంధించి కావచ్చు అలాగే వెబ్ యాప్ డెవలప్మెంట్ అలాగే డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి వీళ్ళు సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడు మీరు చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి అక్కడ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే సో మీరు ప్రాజెక్ట్ సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక ప్లాట్ఫామ్లో వేరియస్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. సో మీకు ఏదైతే ప్రాజెక్ట్స్ అసైన్ చేస్తారో సో ఇక ప్రాజెక్ట్ సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక చూడండి ప్రాజెక్ట్ ప్లానింగ్ అండ్ షెడ్యూల్కి సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే మీకు ఏదైనా ఒక ప్రాజెక్ట్ అసైన్ చేసినప్పుడు ఇక ప్రాజెక్ట్ని క్రియేట్ చేయడము అలాగే ఇక ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం షెడ్యూల్ ప్లాన్ చేయడము సో ఇటువంటి వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి కమ్యూనికేషన్ అండ్ కోఆర్డినేషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ యొక్క ప్రాజెక్ట్ వర్క్ మొత్తం కూడా మీరు వచ్చేసి డిఫరెంట్ టీమ్ మెంబర్స్తో కలిసి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు అలాగే టెస్టింగ్ అలాగే క్లయింట్ సర్వీసెస్ టీమ్ మెంబర్స్తో కలిసి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇక ప్రాజెక్ట్ టీమ్ ఏదైతే ఉంటుందో సో ఇక ప్రాజెక్ట్ టీమ్కి ఎప్పటికప్పుడు మీరు ఇన్ఫార్మ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ గురించి అంటే కోఆర్డినేట్ మీటింగ్ సంబంధించి వర్క్ షాప్స్ సంబంధించి అలాగే డిస్కషన్స్ టు గ్యాదర్ రిక్వైర్మెంట్స్ అండ్ ప్రొవైడ్ ప్రాజెక్ట్ అప్డేట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక ప్రాజెక్ట్ సంబంధించి మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే టీమ్ మెంబర్స్కి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే థర్డ్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే డాక్యుమెంటేషన్ సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ప్రాజెక్ట్ సంబంధించి ప్రాపర్ డాక్యుమెంట్స్ని అయితే ప్రిపేర్ చేసి మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి ఇంక్లూడింగ్ ప్రాజెక్ట్ ప్లాన్స్ స్టేటస్ రిపోర్ట్స్ అండ్ మీటింగ్ మినిట్స్ ఎన్షూర్ ఆల్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఆర్ ఆర్గనైజ్ యాక్సెసిబుల్ అండ్ అప్ టు డేట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రాజెక్ట్ సంబంధించి డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు అప్ టు డేట్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అదే వచ్చేసి ఇక్కడ ఫోర్త్ పాయింట్ కనుక చూసుకుంటే రిస్క్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మనకు ప్రాజెక్ట్స్లో కొన్ని ఇష్యూస్ అయితే ఉంటాయి కదా. సో ఇక ఇష్యూస్ని మీరు ఐడెంటిఫై చేసేసి సో ఇక ఇష్యూస్ అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ప్రాజెక్ట్ సంబంధించి ఇక ప్రాజెక్ట్ టీమ్స్తో కలిసి అండ్ అదేవిధంగా క్వాలిటీ అష్యూరెన్స్కి సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు క్లయింట్ ఇంటరాక్షన్కి సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే క్లయింట్స్తో మీరు ఇంటరాక్ట్ అవుతూ సో ఇక ప్రాజెక్ట్ సంబంధించి ఎప్పటికప్పుడు
పాటు అప్డేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే సో క్లయింట్స్ ఏదైనా ప్రాజెక్ట్ సంబంధించి క్వశ్చన్స్ అడిగినా కూడా సో ఇక క్వశ్చన్స్కి మీరు సో ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో క్లయింట్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో క్లయింట్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క సో ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట ప్రాజెక్ట్ సంబంధించి. అలాగే కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో పార్టిసిపేట్ ఇన్ పోస్ట్ ప్రాజెక్ట్ రివ్యూస్, ఐడెంటిఫై లెసన్స్ లెర్న్డ్ అండ్ ఏరియాస్ ఫర్ ఇంప్రూవ్డ్, కాంట్రిబ్యూట్ ఐడియాస్ సజెషన్స్ ఫర్ ఎన్హాన్సింగ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీరు పోస్ట్ ప్రాజెక్ట్ సంబంధించి కూడా మీరు రివ్యూస్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా మీరు వచ్చేసి ప్రాజెక్ట్ సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. గైస్ మీరైతే కంగారు పడకండి. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక ప్రాజెక్ట్ సంబంధించి ఏం వర్క్ చేయాలి, సో ఎవరితో కమ్యూనికేట్ అవ్వాలి అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు ట్రైనింగ్ అయితే ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటే స్కిల్స్ కనుక చూసుకోవట్లేదు గైస్. ఇక బిజినెస్ రీసెర్చ్కి సంబంధించి అలాగే క్లయింట్ రిలేషన్షిప్ సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలి. దీంతో పాటు మీకు సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి, అలాగే బేసిక్గా కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట. సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మీరు ఏమైనా సో కాలేజ్ డేస్లో కావచ్చు లేదంటే సో డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1-to-1 ఇంటర్న్షిప్లో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మ్యాండేటరీ అయితే కాదు కాబట్టి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెషర్ క్యాండిడేట్స్కి వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 4 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. వేకెన్సీస్ అయితే తక్కువగా ఉన్నాయి, మాక్సిమం వీడియో చూసినట్టునే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టే గైస్ నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు STAJobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ క్లిక్ చేయని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ చూడండి అప్లై నవ్ ఉంది కదా. సో ఇక అప్లై నవ్ బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ ఇంటర్న్షాల వెబ్సైట్లో జాబ్స్ కనుక అప్లై చేసుకుని రెజ్యూమ్ కనుక ఉన్నట్టయితే సో ఆ యొక్క రెజ్యూమ్ మీరు అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. లేదు మేము ఫస్ట్ టైం అప్లై చేసుకుంటున్నాం అనుకుంటే సో ఫస్ట్ అయితే మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అంటే లాగిన్ డీటెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఈమెయిల్ పాస్వర్డ్ అలాగే మీ నేమ్ ఇచ్చేసి లాగిన్ డీటెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోండి. వన్స్ లాగిన్ డీటెయిల్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ అయితే చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. మీకు బేసిక్ డీటెయిల్స్ అలాగే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అలాగే స్కిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక రెజ్యూమ్ లాగా అయితే రావడం జరుగుతుంది. సో ఇందులో మీరు ఏదైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో మాకు పెన్సిల్ సింబల్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక ఆప్షన్ని యూజ్ చేసేసి మీరు మీ యొక్క రెజ్యూమ్లో డీటెయిల్స్ అన్ని కూడా అప్డేట్ చేసుకోవచ్చు. సో డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేసుకున్న తర్వాత మీకు ప్రొసీడ్ టు అప్లికేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసి వెంటనే మీకు ఇలా నెక్స్ట్ ఇంటర్ఫేస్ అలా రావడం జరుగుతుంది. ఇక కంపెనీ వాళ్ళు అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఇక క్వశ్చన్స్కి అయితే మీరు ప్రాపర్గా ఆన్సర్ చేసేసి ఇక అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక చూడండి వై షుడ్ బి హ్యాడ్ ఫర్ దిస్ రోల్ అయితే అడుగుతున్నారు. సో ఎందుకు మేము మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలి, అదేవిధంగా మీకెందుకు ఇంట్రెస్ట్ అయితే అడుగుతున్నారు. సో మీకు ప్రాజెక్ట్ సంబంధించి నాలెడ్జ్ ఉందని చెప్పేసి అదేవిధంగా మీకు ఇంటర్న్షిప్లో ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి అలాగే ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే ప్రాజెక్ట్ రిలేటెడ్ నాలెడ్జ్ అయితే ఉందని చెప్పేసి మీరు మెన్షన్ చేయండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇవాళ అవైలబిలిటీ అయితే అడుగుతున్నారు. ఐఎమ్ అవైలబుల్ టు జాయిన్ ఇమీడియట్లీ అని చెప్పేసి మీరు క్లిక్ చేసేసి మీకు రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసేసేయండి. సో రెజ్యూమ్ అప్లోడ్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే అప్లికేషన్ సబ్మిటెడ్ అని చెప్పేసి మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫర్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో ఇలా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేస్తే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అయ్యి బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసేసి వాళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇదైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.